Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the first unit of data structures. So చాలా సింపుల్ ఉండే సబ్జెక్ట్ అని data structures అని అంటే డోంట్ వరీ అబౌట్ ద సబ్జెక్ట్. సో దీంట్లో ఫస్ట్ టాపిక్స్ కవర్ అయినా చూసుకుందాము. ఇంట్రడక్షన్ టు ద data structures, abstract data types, linear list like single linked list implementation. దాంట్లో మనకు డబుల్ లింక్ లిస్ట్ కూడా ఉంటుంది, బట్ మన ఆల్టర్నేటివ్ సిలబస్ ప్రకారం అయితే ఓన్లీ ఫస్ట్ యూనిట్లో సింగిల్ లిస్ట్ మాత్రమే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇన్సర్షన్, డిలీషన్ అండ్ సర్చింగ్ ఆపరేషన్స్ ఆన్ లీనియర్ లిస్ట్. సో ఇదే లీనియర్ లిస్ట్ మీద ఈ ఆపరేషన్స్ అనమాట, ఇన్సర్షన్ ఆపరేషన్, డిలీషన్ ఆపరేషన్, ఈ ఆపరేషన్స్ని ఎలా పర్ఫామ్ చేస్తాం అనేది. నెక్స్ట్ స్టాక్ ఆపరేషన్స్. నెక్స్ట్ అరే అండ్ లింక్డ్ లిస్ట్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్స్. నెక్స్ట్ స్టాక్ అప్లికేషన్స్, క్యూస్ ఆపరేషన్స్, అరే అండ్ లింక్డ్ లిస్ట్, లింక్డ్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ క్యూస్. వెరీ సింపుల్ ఉంటుంది. సో ఫస్ట్ మనకు వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ తెలిస్తే, దాంట్లో మన డేటా టైప్స్ తెలిస్తే ఈ చాప్టర్ అయిపోయినట్టే. ఓకే, బిఫోర్ దాట్ మీకు నోట్స్ లింక్ కావాలంటే, ఇదే పీడిఎఫ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్. అండ్ రిమైనింగ్ యూనిట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో పక్కా కామెంట్ చేయండి అండ్ లైక్ కొట్టాను వీడియోని. మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే అందరికి పాస్ అవుతారు కాబట్టి షేర్ చేయండి, రైట్. అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఆల్సో, రైట్. So let's start the video here. So first, what is meant by data structure? A data structure is a way of organizing, storing and managing data so it can be used efficiently. Suppose ఇప్పుడు మనం ఒక డేటాని యూజ్ చేసుకోవాలి, అది ఎక్కడ స్టోర్ చేసుకోలేము. ఇక్కడ స్టోర్ చేసుకోకపోతే ఎలా యూజ్ చేసుకుంటాము? ఒక డేటాబేస్ లేదు, ఎలా స్టోర్ చేసుకుంటాము? స్టోర్ చేసుకోలేము అని యూజ్ చేసుకోలేము, రైట్. సో అంటే ఒక డేటాని మనము ఎఫిషియెంట్గా ప్రాపర్గా దాన్ని యూజ్ చేసుకోవాలి అని అంటే వీ నీడ్ టు హ్యావ్ సంథింగ్. ఏంటి అవి? వాటిని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోవాలి, దాన్ని ప్రాపర్గా స్టోర్ చేసుకోవాలి, ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలి. దట్ మీన్స్ ఇన్ ఏ సెక్యూర్డ్ వే, రైట్. సో అప్పుడు ఎప్పుడైతే మనకు కావాలో ఎఫిషియెంట్గా అండ్ ప్రాపర్గా క్లియర్గా యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాపర్టీ, మెయిన్ వర్కింగ్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్స్ విచ్ కెన్ organize, store and manage the data so that we can use whenever we want in efficient way. Next example చూసుకోండి. Just like arranging books in a library makes searching easy, arranging data in a proper structures makes programming efficient. సో ఇప్పుడు మనకు లైబ్రరీ చూసుకుందాము. సో దిస్ ఇస్ అ లైబ్రరీ. లైబ్రరీలో బుక్స్ ఎలా ఉంటాయి? ఒక ఆర్డర్ వైజ్ ఉంటుంది, రైట్. కంప్లీట్ ఆర్డర్ వైజ్ ఉంటుంది. సో మనకు ఏ సెక్షన్కి ఆ సెక్షన్ డివైడ్ అయిపోతుంది. నీకు ఈ సెక్షన్ బుక్స్ కావాలంటే ఆ సెక్షన్కి వెళ్ళిపోవచ్చు. లైక్ మూవీస్ కావాలంటే మూవీస్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ జర్నలిజం కావాలంటే జర్నలిజంకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఏమైనా పాలిటిక్స్ గురించి కావాలంటే పాలిటిక్స్ గురించి వెళ్ళిపోవచ్చు. అంటే సెక్షన్ డివైడ్ అయి ఉంటుంది. సో దట్ వీ కెన్ ఈజీలీ సెలెక్ట్ ద బుక్స్ అండ్ వీ కెన్ ఈజీలీ గో టు దట్ సెక్షన్ అండ్ వీ కెన్ ఈజీలీ టేక్ దట్ బుక్స్. సో అదేవిధంగా డేటా స్ట్రక్చర్ కూడా అంతే, డేటాని ఒక ప్రాపర్ వేలో మేనేజ్ చేస్తాను అనమాట. సో వై డు వీ నీడ్ డేటా స్ట్రక్చర్స్? మరి ఎందుకు అవసరం మనకనంటే, సో ఫర్ ఎఫిషియెంట్ డేటా స్టోరేజ్ ఒకటి, ఫాస్ట్ ప్రాసెసింగ్ ఒకటి. ఎఫిషియెంట్ డేటా స్టోరేజ్ అని అంటే లైక్ ఆ డేటాని మనం పర్ఫెక్ట్గా స్టోర్ చేసుకోవాలన్నమాట. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది, ఆ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా మొత్తం స్టోర్ చేసుకునే విధంగా. ఓకే, అంటే ఓన్లీ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ డేటా కాకుండా ఎంత అమౌంట్ ఆఫ్ డేటా కూడా అది స్టోర్ అయ్యే విధంగా అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఫాస్ట్ ప్రాసెసింగ్ మీన్స్ ఇట్ ఎఫిషియెంట్ స్ట్రక్చర్స్ ఇంప్రూవ్ ద స్పీడ్ ఆఫ్ ఆపరేషన్స్ లైక్ సర్చింగ్, ఇన్సర్టింగ్, డిలీటింగ్. సో ఇలా ఒక సెక్షన్ డివైడ్ చేసుకొని ప్రాపర్గా డేటాని స్టోర్ చేస్తే ఏమవుతుంది? సర్చింగ్ ఈజీ ఉంటుంది. అండ్ మనం డేటాని ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా, ఇన్సర్ట్ చేసుకోవాలన్నా కూడా ఇన్సర్ట్ ఈజీగా చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవాలన్నా డిలీట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ లైబ్రరీ చూసుకోండి. డేటా స్ట్రక్చర్స్కి ఈ సెక్షన్లో మొత్తం పాలిటిక్స్ అనుకుందాం. ఓకే, నేను ఈ పాలిటిక్స్ సెక్షన్లో న్యూ బుక్స్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాను? నేను ఈ ఫస్ట్ రో సెకండ్ రోకి వెళ్ళకుండా డైరెక్ట్ ఫోర్త్ రోకి వచ్చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటా, రైట్. దాంట్లోకి వెళ్ళి ఒక బుక్ తీసేద్దాం అనుకుంటున్నా, డైరెక్ట్ ఇటుకు వచ్చేసి నేను ఏం చేస్తా? దాన్ని డిలీట్ చేస్తాను. అంటే ఇక్కడ టైం వేస్ట్ లేదు, ఫాస్ట్ అయిపోతుంది ప్రాసెస్. ఓకే, లైక్ ఇలా అనమాట. నెక్స్ట్ బెటర్ ప్రోగ్రామింగ్ ఆర్గనైజేషన్, మేక్ కోడ్ క్లీనర్, ఈజర్ టు మెయింటైన్ అండ్ స్కేలబుల్. కోడింగ్ అనేది కూడా, కోడ్ అనేది కూడా ప్రాపర్గా క్లీన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మెమరీ మేనేజ్మెంట్. మెమరీ మేనేజ్మెంట్ అని అంటే టు యూజ్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఓకే, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నంత మాత్రాన ఎంత పడుతుంది అంత కాదు, దానికి ఎంత కావాలో అంత, అలా. దట్ ఈస్ అబౌట్ ద మెమరీ మేనేజ్మెంట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. దీంట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. లైక్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి. దీంట్లో ఫస్ట్ చూసుకుందాము ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. దేర్ ఆర్ బేసిక్ డేటా టైప్స్ ఇన్ ద డేటా స్ట్రక్చర్స్. దే ఆర్ బేసిక్ డేటా టైప్స్. ఇవి మన జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, సి లాంగ్వేజ్లో, జావాలో ఏముంటాయి అవి ఉంటాయి అనమాట. ఫస్ట్ జనరల్ ఇవి. దే ఆర్ కాల్డ్ యాజ్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ లైక్ ఇంట్, ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, డబుల్ అండ్ బూలియన్ ఇవి. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అనేవి 2 సెక్షన్స్గా డివైడ్ అయ్యాయి అనమాట. ఒకటేమో లీనియర్ డేటా స్ట్రక్చర్స్, ఇంకొకటేమో నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, ప్రిమిటివ్లోనేమో జనరల్వి ఇంటీజర్, ఫ్లాట్, క్యారెక్టర్, డబుల్, బూలియన్. ఈ నాన్ ప్రిమిటివ్లో ఏమో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి లీనియర్ డేటా స్ట్రక్చర్స్, ఇంకొకటి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఈ లింక్ లిస్ట్, స్టాక్ వీటి గురించి మన సపరేట్ టాపిక్స్ ఉంటాయి మనకు డిఫరెంట్ యూనిట్స్లో, సెకండ్ యూనిట్లో, థర్డ్ యూనిట్లో, అవి అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఇలా డేటా స్ట్రక్చర్స్లో మనకి ఏమున్నాయి?
అరే, లింక్ లిస్ట్, స్టాక్, క్యూ ఉంటుంది. నెక్స్ట్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో ట్రీస్, గ్రాఫ్స్ అండ్ అనదర్ వన్ హ్యాష్ బేస్డ్ స్ట్రక్చర్స్ లైక్ హ్యాష్ టేబుల్ ఉంటుంది, హ్యాష్ మ్యాపింగ్ ఉంటుంది. ఓకే, ఒక హ్యాష్ టేబుల్ అనుకోండి. ఇలా మనం డేటాని ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట కిందకి వెళ్ళి పైనకి. ఓకే, సో దీనికి ఏముంటాయి అంటే కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ హ్యాష్ వాల్యూ పెట్టుకుంటాము, ఇక్కడ హ్యాష్ కీ ఉంటుంది. ఆ కీని బేస్ చేసుకొని దానికి సంబంధించిన వాల్యూమ్ మనం స్టోర్ చేసుకుంటాం అనమాట. దట్ ఈస్ అబౌట్ ద హ్యాషింగ్ టేబుల్. లెట్స్ సీ ద అదర్ టాపిక్స్ ఆల్సో. సో దీని మీద ఆపరేషన్స్ ఏముంటాయి నార్మల్గా డేటా స్ట్రక్చర్స్లో అని అంటే ట్రావర్సల్, ఇన్సర్ట్స్, డిలీషన్, సర్చింగ్, సార్టింగ్, అప్డేటింగ్. ఇన్సర్ట్స్ అని అంటే యాడింగ్ ఎలిమెంట్స్, యాడింగ్ ఏ న్యూ డేటా. ఓకే, ట్రావర్సల్ అంటే విజిటింగ్ ఆల్ ఎలిమెంట్స్. సపోజ్ ఒక అరే అనుకుందాము, ఈ అరేలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంది అనుకుందాము. సో విజిటింగ్ దిస్ ఎలిమెంట్, దిస్ ఎలిమెంట్, దిస్ ఎలిమెంట్, దిస్ ఎలిమెంట్. ట్రావర్సింగ్ మీన్స్ విజిటింగ్ ఆల్ ది ఎలిమెంట్స్, ఆల్ ది డేటా ఆఫ్ ఎన్ అరే డేటా స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ ఇన్సర్షన్ అంటే యాడింగ్ ఎలిమెంట్స్. డిలేషన్, we can delete the elements from a data or a box. Next searching, finding an element. Sorting means arranging the elements in a proper order, ascending order కావచ్చు, descending order కావచ్చు. Updating means modifying the elements. Okay, right. Next characteristics of good data structures. So ఒక డేటా స్ట్రక్చర్ అనేది గుడ్ అనేప్పుడు అంటాం. సో టైమ్ ఎఫిషియన్సీ అంటే ఆపరేషన్స్ అనేవి ఫాస్ట్ అయినప్పుడు. ఓకే, సర్చింగ్ అయినా, ఇన్సర్టింగ్ అయినా, డిలీటింగ్ అయినా ఈ ఆపరేషన్స్ మనము తక్కువ టైంలో చేసేస్తే దట్ ఈస్ ఏ గుడ్ డేటా స్ట్రక్చర్. నెక్స్ట్ స్పేస్ ఎఫిషియన్సీ అండ్ ఇఫ్ ఇట్ యూజెస్ లెస్ మెమరీ. ఓకే, మెమరీ తక్కువ యూజ్ చేసుకోవాలి అండ్ టైం తక్కువ యూజ్ చేసుకోవాలి, దెన్ దట్ ఈస్ కాల్డ్ బి ఏ గుడ్ డేటా స్ట్రక్చర్. అండ్ అదొకటి కాకుండా స్కేలబిలిటీ, దట్ మీన్స్ ఇట్ విల్ బి అవైలబుల్, ఇట్ షుడ్ అవైలబుల్ ఇన్ ఎవ్రీ కేసెస్. నెక్స్ట్ రీయూజబిలిటీ, వీ షుడ్ యూజ్ దట్ again and again. Okay, if these characters are present, then it is called as a good data structure. Application దీని ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటాము, ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ క్యూస్ అండ్ స్టాక్స్లో యూజ్ చేసుకుంటాము, సోషల్ నెట్వర్క్స్ గ్రాఫ్స్లో యూజ్ చేసుకుంటాము, కంపైలర్స్లో యూజ్ చేసుకుంటాము, అండ్ డేటాబేస్లో కూడా యూజ్ చేసుకుంటాం విత్ హ్యాష్ టేబుల్స్. అండ్ మెయిన్గా మాత్రం దీంట్లో యూజ్ చేసుకుంటాం ఏఎంఎల్లో, ట్రీస్ అండ్ గ్రాఫ్స్లో ఉంటాయి అనమాట. నెక్స్ట్ టాపిక్ ఇస్ అబౌట్ ద అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అంటే ఏం లేదు, మ్యాథమెటికల్ మోడల్ అనమాట. లైక్ మనకు హైడింగ్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది కదా, అబ్స్ట్రాక్ట్ నథింగ్ బట్ హైడింగ్. ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ మొత్తం హైడ్ చేస్తాం, అంటే అది ఎలా వర్క్ అవుతుంది అది మొత్తం హైడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు సపోజ్ స్టాక్ ఉంది, ఆ స్టాక్ అని ఎలా వర్క్ అవుతుంది అది మొత్తం హైడ్ చేస్తాం డీటెయిల్స్ అన్ని, జస్ట్ ఒక స్టాక్ పర్ఫార్మెన్స్ మాత్రమే బయటకు ఉంటుంది. అలా దట్ ఈస్ అబౌట్ ద అబ్స్ట్రాక్షన్. ఓకే, రైట్. అంటే డెఫినేషన్ ఉంటుంది ఇదంటే ఏంటి అని చెప్పేసి, బట్ ఇంప్లిమెంటేషన్ మాత్రం తెలియదు అలా. నెక్స్ట్ హియర్ లెట్స్ ద డెఫినేషన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. An abstract data type is a mathematical model for data types where only the behavior is defined, not the implementation. ఇక్కడ ఆ బిహేవియర్ మాత్రమే చూపెడుతుంది, బట్ ఇంప్లిమెంటేషన్ అనేది చూపెట్టదు. దట్ ఈస్ అబౌట్ ద అబ్స్ట్రాక్షన్ డేటా టైప్స్. సో సింపుల్ వర్డ్స్లో అబ్స్ట్రాక్షన్ డేటా టైప్స్ టెల్స్ వాట్ ఆపరేషన్స్ కెన్ బి పర్ఫార్మ్ బట్ నాట్ హౌ దే ఆర్ ఇంప్లిమెంటెడ్. సో ఇది ఏం చెప్తుందంటే ఏ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేయాలి, ఇన్సర్షనా, డిలీషనా, అప్డేషనా చెప్తుంది, బట్ ఆ ఇన్సర్షన్, అప్డేషన్, డిలీషన్ ఎలా పర్ఫామ్ చేయాలి అనేది చెప్పదు. ఓకే, సో ఇట్ జస్ట్ టెల్స్ what kind of operations to be performed but not how they will be performed. That is about the abstraction data types. Examples లో చూసుకోండి, లిస్ట్, స్టాక్. లిస్ట్ అంటే మనకు సింగిల్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్, స్టాక్, క్యూ, ట్రీ అండ్ గ్రాఫ్. ఓకే, డోంట్ వరీ అబౌట్ ద స్టాక్, క్యూ అని భయపడకండి. నెక్స్ట్ టాపిక్లో ఉంటాయి మనకు స్టాక్ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దేర్. నెక్స్ట్ ఏడిటి, మనకు ఎందుకు అవసరం మరి ఇది, వై ఏడిటి, వై అబ్స్ట్రాక్షన్ డేటా టైప్ ఈజ్ హైడింగ్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. అబ్స్ట్రాక్షన్ కోసము, రీయూజబిలిటీ ఆఫ్ కోడ్ని మళ్ళీ మనం యూజ్ చేసుకోనికి, reducing complexity, that means memory usage తక్కువ and time complexity also, better software organization. సో దీని స్ట్రక్చర్ చూసుకుందాము. దీంట్లో మెయిన్ కాంపోనెంట్స్ ఏముంటాయి, ఇట్ ఇంక్లూడ్స్ data representation, operations and data. Okay, how data is logically organized and a stack has elements in arranged or LFO order. Okay, stack అనేది ఈ ఆర్డర్ ఫాలో అవుతుంది. తర్వాత చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఈ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అనమాట. ఎడిట్ స్ట్రక్చర్ అనేది డేటా ఫస్ట్ ఏముంటుంది, డేటా రిప్రజెంటేషన్ ఉంటుంది, నెక్స్ట్ ఏముంటుంది, ఆపరేషన్స్ అండ్ డేటా ఉంటుంది, అంటే స్పెసిఫికేషన్స్ అనమాట, లైక్ ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలని చెప్పేసి, ఫస్ట్ ఇన్సర్షన్, డిలీషన్, అప్డేషన్ అని చెప్పేసి. ఓకే, అలా. నెక్స్ట్ టాపిక్ ఇస్ అబౌట్ ద లీనియర్ లిస్ట్ అండ్ సింగిల్ లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్. మనకి లీనియర్ లిస్ట్లో టూ ఉంటాయి అనమాట, ఒక సింగిల్ లింక్ లిస్ట్ అనేది, ఇంకొకటి డబుల్ లింక్ లిస్ట్. ఓకే, అంటే దాంట్లో ఇంకొకటి కూడా ఉంటుంది సర్కిల్ లింక్ లిస్ట్ అని చెప్పేసి, బట్ మన సిలబస్ ప్రకారం అయితే ఓన్లీ సింగిల్ లింక్ లిస్ట్ గురించి చూసుకున్నాము. సో లీనియర్ లిస్ట్ మీన్స్ ఇక్కడ ఫస్ట్ చూసుకుందాం. A single linked list is a dynamic data structure where each element, that means a node, contains a data and a pointer. Suppose నేను ఇది ఒక లింక్ లిస్ట్ అనుకుంటున్నా, దీంట్లో ఏముంటుంది అంటే ఎస్, సో దిస్ ఈజ్ అ డేటా అండ్ దిస్ ఈజ్ అ పాయింటర్. ఓకే, సో ఇది దీన్ని మొత్తం కలిపి ఏమంటా అంటే నోడ్ అంట. ఓకే, దిస్ కంప్లీట్ బాక్స్ ఈజ్ కాల్డ్ ఎస్ అ నోడ్ ఇన్ విచ్ ఇట్ హ్యాస్ టూ పార్ట్స్. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ ఎస్ అ డేటా, నెక్స్ట్ సెకండ్ ఈజ్ కాల్డ్ ఎస్ అ నెక్స్ట్ మీన్స్ పాయింటర్. అంటే ఇప్పుడు నాకు ఇది ఉంది కదా, నెక్స్ట్ ఇంకొకటి ఉంది. ఓకే,
రైట్. సో దిస్ ఈస్ కనెక్టెడ్ విత్ ఎ సింగిల్ లింక్ లిస్ట్. ఓకే, సింగిల్ ఉంది కదా ఇక్కడ ఆరో మార్క్, సింగిల్ ఉంటే సింగిల్ లింక్ లిస్ట్ అని. ఓకే, దీంట్లో ఏముంటుంది అంటే డేటా ఉంటుంది. మనకి ఏమైనా డేటా ఉంటుందో ఆ డేటాని ఇన్సర్ట్ చేసుకుంటామో ఆ డేటా ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ దీంట్లో ఏముంటుంది అంటే ఈ డేటా నోడ్, ఈ నోడ్ యొక్క అడ్రస్ దీంట్లో ఉంటుంది అనమాట. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ పాయింటర్. అండర్స్టాండ్ దిస్ ఐ గెస్. సింపుల్గా ఏ నోడ్, ఈ కంప్లీట్ దీన్ని ఏమంటామంటే నోడ్ అంటాం. దీంట్లో 2 బాక్సెస్ ఉంటాయి. దట్ ఫస్ట్ దాన్ని ఏమంటామంటే డాటా నోడ్ అంటాం, డాటా ప్యాకెట్ అంటాము. నెక్స్ట్ ఈ బాక్స్ని ఏమంటామంటే అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్. దీని యొక్క అడ్రస్ దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది ఉంది కదా ఈ బాక్స్, దీనిది నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది దీంట్లో. ఓకే, అలా అనమాట. దట్ ఈస్ అబౌట్ ద సింగిల్ లింక్ లిస్ట్. ఈ కాన్సెప్ట్ అర్థం అయితే యూ కెన్ రైట్ ఆన్ యువర్ ఓన్ ఆల్సో. A single linked list which has 2 elements in each node. So in first element it contains a data and the next element contains the pointer. That means pointer means address of the next node. Okay, ala the structure use kundamu. Struct node int data, that means it is a structure node. Int is a data, int data. Struct node star next. This em untadi star ante int ikkada pointer. This is a pointer, that means address of the next node, address of the next node, right? ఇది స్ట్రక్చర్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. స్ట్రక్చర్ నోడ్ ఇది ఒకటి. అలా ఉంటే స్ట్రక్చర్ 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఏముంటాయి, ఒక డేటా ఒకటి పాయింటర్ ఒకటి. పాయింటర్ అంటే ఏంటిది, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్, అంతే. ది పాయింటర్ ఆఫ్ నెక్స్ట్. ఇక్కడ స్ట్రక్చర్ నోడ్ విచ్ ఇస్ ద పాయింటర్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. అదే ఇలా ఆపరేషన్స్ ఏం పర్ఫామ్ చేస్తామనంటే ఇన్సర్షన్ ఒకటి, డిలీషన్ ఒకటి, అప్డేషన్ కూడా. ఓకే, దాంట్లో టూ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇన్సర్షన్ అట్ ద బిగినింగ్ ఒకటి, ఇన్సర్షన్ అట్ ద ఎండ్ ఒకటి. బిగినింగ్ సపోజ్ ఇది ఉంది అనుకుందాము. వెయిట్, లెట్ మీ ఎరేజ్ దిస్ and let me have this, right? Suppose, don't get confused, very easy. Right, so this is a సింగిల్ లింక్ లిస్ట్. ఇక్కడ లింక్ ఎంత ఉంది, ఒకటే సింగిల్ లింక్ ఉంది కాబట్టి దీన్ని సింగిల్ లింక్ లిస్ట్ అంటాము. ఓకే, సో దీంట్లో మనకు 2 ఎలిమెంట్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ద డాటా నోడ్ అండ్ దిస్ ఈజ్ ద పాయింటర్ నోడ్. దట్ మీన్స్ ఇండికేటెడ్ బై ద స్టార్. సో దీంట్లో ఏముంటుంది, ఈ నోడ్ కంప్లీట్ దీన్ని ఏమంటామంటే నోడ్ అంటాం. నోడ్ ఫస్ట్ దాంట్లో ఏమంటే 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ నోడ్ డాటా, ఇది పాయింటర్ ఆఫ్ నెక్స్ట్ నోడ్ అంటే అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్. ఓకే, లెట్ మీ చేంజ్ దిస్. రైట్, ఇక్కడ ముందు ఇక్కడ మనకి అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్. రైట్. సో ఇక్కడ మనకి ఏముంటాయంటే బిగినింగ్, ఇదేమో బిగినింగ్ ఆఫ్ ద నోడ్ అండ్ దిస్ ఇస్ ద ఎండింగ్ ఆఫ్ ద నోడ్. ఇది ఏంటిది ఎండింగ్, ఇది బిగినింగ్. రైట్, సో మనకి ఇన్సర్షన్ అనేది బిగినింగ్లో చేసుకోవచ్చు అండ్ ఎండింగ్లో కూడా చేసుకోవచ్చు. అండ్ సేమ్ రిలేషన్ అనేది బిగినింగ్లో చేసుకోవచ్చు, ఎండింగ్లో చేసుకోవచ్చు. ఓకే, దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది అనమాట. అది చూసుకున్నాము. సో మనం ఈ బిగినింగ్లో ఒక అడ్రస్ అయినా డేటా ఎంటర్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, ఒక నోడ్ని క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది అనుకోవాలి, అంత లేదు. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, ఒక నోడ్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ నోడ్లో వీ షుడ్ పాయింట్ ద నోడ్స్ నెక్స్ట్ టు ద కరెంట్ హెడ్. సో ఈ నోడ్ యొక్క నెక్స్ట్ని ఈ కరెంట్ హెడ్లో మనం పాయింట్ చేసుకోవాలి. అంటే పాయింటర్ మీన్స్ నెక్స్ట్ అడ్రస్, ఈ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ దీనిలో మనం పెట్టుకోవాలి. ఓకే, సపోజ్ ఇది డేటా వచ్చేసి దీంట్లో 10 అనుకుందాము అండ్ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ మొత్తం 100 అనుకుందాము. ఓకే, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ 100 అనుకుందాము. రైట్, అలా అనమాట. నెక్స్ట్ దీంట్లో డేటా వచ్చేసి 20 అనుకుందాము అండ్ దీని యొక్క నెక్స్ట్ అడ్రస్ వచ్చేసి 200 అనుకుందాము. ఓకే, ఇలా అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద సింగిల్ లింక్ లిస్ట్ అండ్ ఆపరేషన్స్. రైట్, నెక్స్ట్ ఇన్సర్షన్ ఎట్ ద ఎండ్. సో మనం ఏం చేసుకోవాలి, డైరెక్ట్ లాస్ట్కి వెళ్ళిపోవాలి, ట్రావర్స్ టు ద లాస్ట్ నోడ్. ఓకే, వి షుడ్ విజిట్ ద లాస్ట్ నోడ్ ఆఫ్ ద లిస్ట్. దాంట్లో మనం ఏం చేసుకోవాలి, సెట్ లాస్ట్ నోడ్ పాయింటర్ టు ద న్యూ నోడ్. సో ఈ లాస్ట్ నోడ్ పాయింటర్ మనం ఏం చేసుకోవాలంటే న్యూ నోడ్గా సెట్ చేసుకోవాలి. సో టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్. నెక్స్ట్ వైల్ టెంప్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. ఎప్పుడైతే టెంపరీ మన వాల్యూ అనేది నెక్స్ట్ అడ్రస్కి ఈక్వల్ కాదు అప్పుడు టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ ఆఫ్ నెక్స్ట్. ఓకే, అలా అనమాట. మనకు న్యూ నోడ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇన్సర్ట్ ఎట్ ఏ గివెన్ పొజిషన్. ఇది ఇప్పుడు ఏమైంది, ఇన్సర్షన్ ఎట్ ద బిగినింగ్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది. ఒక పొజిషన్ ఇస్తాడు. సపోజ్ నేను ఇక్కడ మొత్తం 3 నోడ్స్ ఉన్నాయి. నాకు సెకండ్ నోడ్ దగ్గర ఎంటర్ చేయాలి. నేను ఈ పొజిషన్లో ఎంటర్ చేయాలంటే ఎలా ఎంటర్ చేస్తాం మనం చూసుకుందాం. సో ట్రావర్స్ అప్ టు పొజిషన్ -1. సో మనకు ఫస్ట్ థర్డ్ పొజిషన్లో ఉన్నాము. ఓకే, సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోవాలి అంటే మనం ఏం చేసుకోవాలి, పొజిషన్ -1. దట్ మీన్స్ సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోతాం. ఓకే, రైట్. అలా మనకి ఏమవుతుంది, న్యూ నోడ్ వస్తుంది. ఆ నోడ్ ఎట్లా కనుక్కుంటాం మనము, న్యూ నోడ్ విల్ బి ఫైండ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ న్యూ నోడ్ టు ద నెక్స్ట్ వేర్ టెంపరరీ వాల్యూ ఆఫ్ ద నెక్స్ట్ ఇఫ్ టెంపరరీ ఆఫ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్. ఓకే, రైట్. ఒకవేళ న్యూ నోడ్ నెక్స్ట్ అనేది ఈక్వల్ టు టెంపరరీ ఆఫ్ నెక్స్ట్ అయిందనుకో
ఆ టెంపరీ ఆఫ్ నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది, న్యూ నోడ్ అవుతుంది అలా. నెక్స్ట్ ఇప్పుడు డిలేషన్ అట్ బిగినింగ్, డిలేషన్ అట్ ఎండ్, డిలేషన్ అట్ స్పెసిఫిక్ పొజిషన్. సేమ్ ఇక్కడ మనకి లింక్ లిస్ట్లో డిలేషన్ ఎట్ ద ఎండ్ బిగినింగ్, డిలేషన్ ఎట్ ద ఎండ్, డిలేషన్ అట్ స్పెసిఫిక్ పొజిషన్. ఓకే, అలా ఎలా చేసుకుంటాం అనేది ప్రాసెస్ అనమాట. ఇక్కడ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు నార్మల్ టెంపరీ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ అనుకుందాము. సో హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ది హెడ్ ఆఫ్ నెక్స్ట్ వాల్యూ. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది మనకు ఫ్రీ ఆఫ్ టెంప్ వాల్యూ. దట్ మీన్స్ వీ కెన్ డిలేట్ దట్. డిలేట్ ఎట్ ద ఎండ్ అంటే ఏంటి, మనకు మళ్ళీ మనము ఆ నెక్స్ట్ వాల్యూని కనుక్కోవాలి, అంటే న్యూ నోడ్ని కనుక్కోవాలి. ఆ నోడ్ ఏంటో ఎలా అనుకుంటాము, నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. ఓకే, నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్, ఇంకా వేరేది లేదు అన్నప్పుడు, నాట్ ఈక్వల్ టు నల్ ఇంకేమైనా ఉంది అని అంటే అప్పుడు మనం ఏం చేసుకుంటాం, దాన్ని నెక్స్ట్కి షిఫ్ట్ చేసుకుంటాం. ఓకే, ఒకవేళ ఆ టెంప్ నెక్స్ట్ ఈజ్ క్వశ్చన్ నల్ అయింది అనుకో, నెక్స్ట్ అడ్రస్ ఇంకేం లేదు, నల్ అంటే ఏంటి ఏం లేదు అన్నట్టు, నెక్స్ట్ ఇంకేం లేకపోతే అప్పుడు మనం నెక్స్ట్కి వెళ్ళిపోము. ఒకవేళ నెక్స్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్, ఇంకా నెక్స్ట్ దీని తర్వాత ఇంకేమన్నా, సపోజ్ దీని తర్వాత ఇంకో నోడ్ ఉంది, ఓకే దీని తర్వాత ఇంకో నోడ్ ఉంది అని అంటే మనం ఏం చేస్తాము, ఈ టెంపరీ వాల్యూ లాస్ట్కి వెళ్ళిపోతాం, ఎందుకంటే ఎట్ ద ఎండ్ కదా, రైట్. సో 3 నోడ్స్ ఉన్నాయి అనుకున్నాము. ఫస్ట్ మనం ఇక్కడ స్టార్ట్ చేసినాము, స్టార్టింగ్ నోడ్ అనుకున్నాము, సెకండ్ ఇక్కడికి వెళ్ళిపోయినాము. దీని నెక్స్ట్ ఈజ్ క్వశ్చన్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే, అంటే నెక్స్ట్ ఈ టెంపరీ నోడ్ వాల్యూ అనేది దేనితో కంపేర్ చేసుకుంటాం, నల్ వాల్యూతో కంపేర్ చేసుకుంటాం. ఈ నెక్స్ట్ నల్ వాల్యూ అనేది ఈక్వల్ కాకపోతే, అంటే ఇన్ కేస్ ఇప్పుడు ఈ నెక్స్ట్ అనేది నల్కి ఈక్వల్ కాదు, నల్ అంటే ఏంటి, నో వాల్యూస్ తర్వాత, రైట్. ఈక్వల్ కాకపోతే ఏంటంటే దీని తర్వాత ఇంకోటి ఏమో ఉందని చెప్పేసి, అంటే రైట్ మళ్ళీ దీనికి వెళ్ళిపోతాం, మళ్ళీ చెక్ చేసుకోవాలి దాని తర్వాత ఏమన్నా ఉందా, నో. అంటే ఇఫ్ దిస్ నెక్స్ట్ ఈజ్ క్వశ్చన్ నల్ దెన్ వీ షుడ్ స్టాప్ దేర్ ఓన్లీ, అక్కడనే మనం డిలీట్ చేయాలి, ఎందుకంటే ఇట్ ఈస్ ద ఎండింగ్ ఆఫ్ దట్, రైట్. చూడు, ఇట్ ఈస్ క్వశ్చన్ నల్ అయితే మనం ఏం చేసుకోవాలి, దట్ వాల్యూ ఇస్ ద ప్రాపర్ వన్, దేర్ వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద డిలేషన్ ఆపరేషన్, సింపుల్గా అంతే. స్పెసిఫిక్ పొజిషన్ అంటే వీ షుడ్ మూవ్ టు దట్ ప్రీవియస్ నోడ్ కావచ్చు, అంటే -1. ఓకే, అది లేకపోతే స్పెసిఫిక్ పొజిషన్కి వెళ్ళిపోవాలి, ట్రావర్స్ కావాలి, అన్లింక్ అండ్ టార్గెట్ ద నోడ్. నెక్స్ట్ స్టాక్స్ ఆపరేషన్స్ అండ్ స్టాక్స్ డెఫినేషన్. స్టాక్స్ అంటే ఏంటి, దాని ఆపరేషన్స్ ఏంటి, మస్ట్ ఈజీ ఉంటుంది టాపిక్. సో ఎగ్జాంపుల్ తీసుకోండి, ఫస్ట్ డెఫినేషన్ చూస్తాను మేము కదా మీకు. స్టాక్ ఈజ్ లీనియర్, మనం చెప్పిన కదా డేటా స్ట్రక్చర్స్లో 2 టైప్స్ ఉంటాయి అని చెప్పేసి, లీనియర్ ఉంటుంది, నాన్ లీనియర్ ఉంటుంది. లీనియర్లో స్టాక్స్ ఇవి ఉంటాయి అనమాట, క్యూ అనేది, అండ్ నాన్ లీనియర్లో హ్యాష్ టేబుల్, హ్యాష్ పాయింట్స్ ఉంటాయి, రైట్. ఇక్కడ స్టాక్ అంటే ఏంటి, స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ దట్ ఫాలోస్ ద లీఫో. దట్ మీన్స్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే లాస్ట్లో ఏం ఎంటర్ అవుతుందో దాన్ని మనం ఫస్ట్ డిలీట్ చేస్తాం. సపోజ్ ఇది కూడా అనుకుందాము, స్టాక్ మనం ఏం చేసినాము, కొన్ని ప్లేట్స్ని పెడుతున్నాం ఇక్కడ. ఓకే, వీఆర్ ప్లేసింగ్ సమ్ ప్లేట్స్, ప్లాస్టిక్ ప్లేట్స్ అనుకుందాము. ఓకే, ఇలా ప్లాస్టిక్ ప్లేట్స్ పెట్టుకుందాం, లాస్ట్లో ఇది ఉంది. ఓకే, ఇది ఎండ్ అయిపోయింది అనమాట. సో మనము ఇప్పుడు కొన్ని ప్లేట్స్ తీసుకోవాలంటే మనం కిందకి వెళ్ళి తీసుకుంటాం, పైనకి వెళ్ళి తీసుకుంటాం, ఎందుకంటే దీన్ని తీస్తే ఏమైతే ఇవన్నీ కింద పడిపోతాయి, రైట్. సో టు రిమూవ్ వన్ ప్లేట్ వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద లాస్ట్ వన్. అంటే ఏమవుతుంది, లాస్ట్ ఏది ఎంటర్ అయిందో, ఏది ప్లేస్ చేసినామో అది ఫస్ట్ అవుట్ అవుతుంది, అది ఫస్ట్ మనం తీసేస్తున్నాం. సో దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్టాక్. ఓకే, స్టాక్ ఫాలోస్ ద లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్. అంటే లాస్ట్ ఏది ఎంటర్ అవుతుందో దాన్ని మనం ఫస్ట్ రిమూవ్ చేస్తాం అనమాట. సో ద డేటా విచ్ ఎవర్ విల్ బీ ఇన్సర్టెడ్ లాస్ట్లీ దట్ విల్ బి రిమూవ్డ్ ఫస్ట్. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్టాక్. దట్ మీన్స్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లీఫో. అది క్యూ అయితే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట, ఏది ఫస్ట్ ఎంటర్ అవుతుందో అది ఫస్ట్ డిలీట్ చేస్తాం. నెక్స్ట్ ది ఎలిమెంట్ ఇన్సర్టెడ్ లాస్ట్ ఈస్ రిమూవ్డ్, దట్ ఈస్ ఎగ్జాంపుల్ యాజ్ ఐ సెడ్. అండ్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ హ్యాపెన్ అట్ వన్ ఎండ్ అండ్ కాల్ ద టాప్. సో ఇన్సర్షన్ అనేది ఎప్పుడైనా టాప్లోనే అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడ అండు అండ్ రీడో ఎడిటర్స్లో మనకు అండు ఉంటుంది, రీడో ఉంటుంది. అండు అని అంటే ప్రీవియస్కి వెళ్ళిపోతాం, రీడో అని అంటే నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం అనమాట. ఓకే, నెక్స్ట్ బ్రౌజర్ బ్యాక్ బటన్, ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్స్, ఇవన్ ఎగ్జాంపుల్స్ ఫర్ స్టాక్. సో దీస్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ బై ద హెల్ప్ ఆఫ్ స్టాక్. నెక్స్ట్ బేసిక్ స్టాక్ ఆపరేషన్. సో మరి ఇన్సర్షన్ చేయడానికి, డిలేషన్ చేయడానికి, అప్డేట్ చేయడానికి మనకు దీంట్లో ఆపరేషన్స్ కావాలి కదా, ఆ ఆపరేషన్స్ అయితే చూసుకుందాము. దాంట్లో ఏముంటాయి అంటే పుష్ ఉంటుంది, పాప్ ఉంటుంది, పీక్ టాప్ అండ్ ఈజ్ ఎంప్టీ. ఈజ్ ఆర్ ద మెయిన్ బేసిక్ ఆపరేషన్స్ ఆఫ్ ద స్టాక్. సో స్టాక్ ఇలా ఉంటుంది. ఓకే, సపోజ్ దిస్ ఇస్ ఎ స్టాక్, రైట్. దాన్ని మనం ఒక స్టాక్ అనుకుందాం. సో పుష్ అంటే ఏంటి అంటే, పుష్ ఈజ్ ఫర్ యాడింగ్ ద ఎలిమెంట్, ఇన్సర్టింగ్ ద ఎలిమెంట్స్. ఓకే, సపోజ్ ఈ స్టాక్లోకి నేను ఒక ఎలిమెంట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఎలిమెంట్ యాడ్ చేసుకోవాలి అని అంటే సింపుల్ అని పుష్ చేసుకోవాలి. సపోజ్ 1 అనే ఎలిమెంట్ని నేను యాడ్ చేసుకోవాలి. సో ఇఫ్ యూ పుష్ దిస్ ఎలిమెంట్ ఇంటూ దిస్, ఇట్ కెన్ బి యాడెడ్ ఇంటూ ద స్టాక్. ఆ స్టాక్లోకి యాడ్ అయిపోతుంది. ఓకే, దీంట్లో మనకు స్టాక్ ఓవర్ఫ్లో ఉంటుంది, స్టాక్ అండర్ ఫ్లో ఉంటుంది. స్టాక్ ఓవర్ఫ్లో అంటే ఎట్ ద ఎండ్ ఆ స్టాక్లో మొత్తం అయిపోయిందని చెప్పేసి లాస్ట్ పొజిషన్లోకి డాటా వెళ్ళిపోతే స్టాక్ ఓవర్ఫ్లో అని. లాస్ట్లో అంటే మొత్తం కింద ఏం లేదు అసలు, దిస్ ఇస్ ఎంప్టీ స్టాక్. ఈ స్టాక్లో ఏం లేదని అంటే దాన్ని అండర్ ఫ్లో అంటాం. ఓకే, ఇఫ్ దర్ ఇస్ నథింగ్ ఇన్ ద స్టాక్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్టాక్ అండర్ ఫ్లో.
ద స్టాక్ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్ అప్, దట్ ఈస్ కాల్డ్ ద స్టాక్ ఓవర్ఫ్లో. సో దీంట్లో ఎట్లా చేసుకుంటామనంటే ఇది స్టాక్ సైజ్ ఈజ్, సో ఈ టాప్ ఉంది కదా, ఎప్పుడైనా మనము టాప్ సైజ్ని టాప్లో ఎంటర్ చేస్తాం అనమాట డాటా. సపోజ్ దిస్ ఇస్ ఎంటీ స్టాక్, ఇది ఎంటీ స్టాక్ కదా. సో దీనిలో టాప్ ఏంటిది మనకు, వెయిట్ ఎ మినిట్, రైట్. సో దీనిలో టాప్ ఏంటిది, దిస్ ఇస్ టాప్ ఏంటిది ఇప్పుడు సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అంటే ఏంటంటే ఇనిషియల్ అనమాట. సో ఇఫ్ ద టాప్ ఈజ్ ఈక్వల్స్ టు -1, సో ఈ టాప్ వాల్యూ అనేది -1 అయితే అది స్టాక్ ఇనిషియల్లో ఉందని, స్టార్టింగ్ స్టేజ్లో ఉందని చెప్పేసి ఇండికేషన్. ఓకే, సో ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ దిస్ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు -1, దట్ మీన్స్ అంటే ఇనిషియల్ డేట్, ఇనిషియల్ స్టార్ట్. ఇనిషియల్లో ఉంటే మనం వీ కెన్ ఇన్సర్ట్ ద డాటా, రైట్. ఇనిషియల్ ఉంటే మనం డాటా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ టాప్ అనేది సైజ్ -1 ఉంటే అంటే ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దట్ స్టాక్. ఓకే, టాప్ ఈజ్ ఈక్వల్స్ టాప్, మనము సింపుల్గా స్టాక్లో ఎప్పుడైనా ఆపరేషన్స్ అనేవి ఇన్సర్టింగ్ అయినా డిలీటింగ్ అయినా టాప్ని యూజ్ చేసుకొని పర్ఫామ్ చేస్తాం అనమాట. టాప్ అంటే ఏంటంటే ఫస్ట్ వాల్యూ. సో ఒకవేళ ఈ టాప్ వాల్యూ అనేది ఈజ్ ఈక్వల్స్ టు -1 అంటే ఏంటిది అంటే అదే స్టార్టింగ్ వాల్యూ అనమాట. ఒకవేళ ఆ స్టాక్ ఈజ్ ఈక్వల్స్ టు -1, టాప్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అయితే అది దాంట్లో ఇంకేం లేదు, మనం ఎంటర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఓకే, ఒకవేళ టాప్ అనేది టాప్ ఈజ్ ఈక్వల్స్ సైజ్ -1 ఉందనుకో, కంప్లీట్లీ ఫిల్డ్ అప్ అని చెప్పేసి. ఓకే, ఇలా మీరు కంపేర్ చేసుకొని వీ కెన్ పుష్ డాటా ఇంటూ స్టాక్ అండ్ వీ కెన్ పాప్ మీన్స్ డిలీట్. పాప్ అంటే ఏంటంటే డిలీట్ అనమాట, రిమూవ్స్ అండ్ రిటర్న్స్ ఎలిమెంట్ ఫ్రమ్ ద టాప్స్ ఆఫ్ ద స్టాక్. సో టాప్ నుంచి ఎలిమెంట్ రిమూవ్ చేస్తుంది, దట్ ఈస్ ద పాప్ అండ్ డిలీషన్ అనమాట. ఈ కండిషన్ చూసుకుంటుంది. సో ఎంతవరకు అది పాప్ చేస్తుందంటే అంటిల్ ఇట్ ఈస్ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అంటే అది ఇనీషియల్ స్టేజ్ వచ్చే వరకు మనం డిలీట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇద్దరు 3 ఉన్నాయిరా, రైట్, 1 2 3 అమౌంట్స్ ఆఫ్ డేటా ఉంది. ఫస్ట్ దీన్ని రిమూవ్ చేసేసిన, నెక్స్ట్ దీన్ని రిమూవ్ చేసేసిన, నెక్స్ట్ దీన్ని రిమూవ్ చేసేసిన. దీన్ని ఇక్కడ ఏం చెక్ చేస్తాం మనము అంటే ప్రతి స్టెప్లో ఏం చెక్ చేస్తాం, టాప్ చెక్ చేసుకుంటాం. టాప్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అయితే ఆపేస్తాం, ఎందుకంటే అది ఇనిషియల్ స్టేట్ కదా, రైట్. ఎందుకంటే ఎంటీ స్టాక్ అయిపోతుంది మొత్తం, దాంట్లో ఏం లేనప్పుడు మనం ఏం డిలీట్ చేస్తాం, ఏం డిలీట్ చేయలేం కదా, రైట్. అలా నెక్స్ట్ పీక్ ఆర్ టాప్ రిటర్న్స్ ద ఎలిమెంట్ అట్ ద టాప్ వితౌట్ రిమూవింగ్ ఇట్. ఇదేం చేస్తానంటే డైరెక్ట్గా టాప్ వాల్యూ ఉంటుంది కదా, పీక్ మ్యాక్సిమం వాల్యూ, దాంట్లో ఒక వాల్యూని ఎంటర్ చేస్తాను అనమాట వితౌట్ రిమూవింగ్ ద ఎలిమెంట్. సో దీంట్లోకి వెళ్ళి ఏ ఎలిమెంట్స్ని రిమూవ్ చేయకుండా డైరెక్ట్గా స్టాక్ టాప్ ఉంటుంది కదా, ఎండ్ దాంట్లో ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఇఫ్ స్టాక్ ఎంప్టీ ఈజ్ అండర్ఫ్లో దెన్ స్టాక్ టాప్. ఒకవేళ అండర్ఫ్లో అంటే దాంట్లో ఏం లేకపోతే ఏమవుతుంది, డైరెక్ట్గా టాప్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సపోజ్ ఇది స్టాక్ అండర్ఫ్లో అంటే ఏంటి, దాంట్లో ఏం లేదు, టాప్ వాల్యూ ఏంటిది ఫస్ట్ స్టార్టింగ్ వాల్యూ, దాన్ని ఇక్కడ రాసేస్తుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఈజ్ ఎంప్టీ, చెక్ చేస్తే స్టాక్ ఈజ్ ఎంప్టీ. ఇదేం చేస్తా అంటే ఆ స్టాక్ అనేది ఎంప్టీ ఉందా లేదా. ఏ కండిషన్ ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అంటే అది ఇనిషియల్ స్టేట్ అంటే ఇంకా దాంట్లో ఏం లేదని చెప్పేసి. సో ఇట్ ఇండికేట్స్ ద స్టాక్ ఈజ్ ఎంప్టీ, రైట్. నెక్స్ట్ ఈజ్ ఫుల్, ఇట్ చెక్స్ వెదర్ ద స్టాక్ ఈజ్ ఫుల్. ఇది ఎట్లా చెక్ చేస్తుంది, ఆ స్టాక్ అనేది ఫుల్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేస్తుంది అనమాట. సపోజ్ ఈ స్టాక్ రైట్, ఇది మొత్తం ఫుల్ అయిపోయింది. ఎట్లా చెక్ చేసుకుంటుంది ఇది, ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు, టాప్ అంటే ఏంటిది ఇది, ఏదైనా ఒకటి, ఇది ఫస్ట్ టాప్, సెకండ్ టాప్, థర్డ్ టాప్, ఫోర్త్ టాప్, అంటే కంప్లీట్ లాస్ట్ టాప్ అనమాట. ప్రతిదీ టాపే అనమాట. సో ఇఫ్ దిస్ టాప్ సైజ్ ఈజ్, ఇది టాప్ ఉంది కదా, ఇఫ్ దిస్ టాప్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు -1, సైజ్ -1, సపోజ్ సైజ్ 7 అనుకుందాము. ఆ 7 సైజ్ ఎంత, సైజ్ -1 అంటే 7 -1 ఎంత, సైజ్ -1 అంటే 7 -1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6. అంటే ఈ స్టేజ్లో ఉంటే అది ఫుల్ అయిందని చెప్పేసి, స్టాక్ అనేది ఫుల్ అని చెప్పేసి. సో ఫుల్ అయితే ఏంది, మనం ఇంకా దానిలో ఎలిమెంట్స్ని ఫర్దర్గా యాడ్ చేయలేము అని మీనింగ్. అలా చెక్ చేసుకుంటాం, పుష్కి పాప్కి అలా చెక్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ స్టాక్ అప్లికేషన్ దీన్ని ఎక్కడ యూజ్ చేసుకుంటామని అంటే లైక్ ఇట్ ఫాలోస్ ద లీఫో. దీన్ని ఏ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది, స్టాక్ ఫాలోస్ ద లాస్ట్ అండ్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్, రైట్. దీంట్లో అప్లికేషన్స్ ఏంటంటే పేరెంట్నెస్ మ్యాచింగ్, ఎక్స్ప్రెషన్ బ్యాలెన్సింగ్. ఓకే, పేరెంట్నెస్ మ్యాచింగ్ అని అంటే ఇట్ యూస్ టు చెక్ వెదర్ అన్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ బ్యాలెన్స్డ్ బ్రాకెట్స్. సో ఒక ఎక్స్ప్రెషన్లో బ్యాలెన్స్డ్ బ్రాకెట్స్ ఉన్నాయా లేవని చెప్పి చెక్ చేస్తాను అనమాట. ఓకే, సపోజ్ ఇక్కడ చూసుకోండి, కర్లీ బ్రాసెస్. నెక్స్ట్ పారాన్సిస్లో స్టార్టింగ్ ఉంది, ఎండింగ్ ఉంది, పారాన్సిస్లో స్టార్టింగ్ ఉంది, ఎండింగ్ ఉంది, అండ్ ఒక మల్టిప్లికేషన్ ఉంది. సో ఇట్ ఇస్ అ బ్యాలెన్స్డ్ వన్. నెక్స్ట్ చూసుకోండి, దీంట్లో కర్లీ బ్రాకెట్ ఒకటే ఉంది, ఎండింగ్ లేదు, స్టార్ట్ ఓపెన్ చేసినా కూడా క్లోజ్ చేయలేము, అంటే ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాలెన్స్డ్ వన్. అలా అనమాట, ఇలా చెక్ చేసుకోవచ్చు. సో దీంట్లో స్టాక్ ఆల్గరిథం ఎలా యూజ్ చేసుకుంటాం అంటే ఫస్ట్ మనము ఆ ఎక్స్ప్రెషన్ని లెఫ్ట్ నుంచి రైట్కి, ఓకే, లెఫ్ట్ నుంచి రైట్కి స్కాన్ చేసుకోవాలి. లెఫ్ట్ నుంచి రైట్ స్కాన్ చేసుకున్నాక ఇఫ్ ఓపెనింగ్ సింబల్ పుషెస్ టు స్టాక్, ఇది స్టాక్ అనుకుందాము, ఓపెనింగ్ సింబల్ అనేది పుష్ అవుతుంది దీంట్లోకి. ఓకే, ఫస్ట్ ఓపెనింగ్ సింబల్ ఏంటిది, పారాన్సిస్ అనుకుందాము, లెఫ్ట్ పారాన్సిస్ పుష్ అయింది. నెక్స్ట్ కర్లీ బ్రాసెస్, ఇది ఇలా పుష్ అయింది. నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్, ఇది ఇలా పుష్ అయింది. నెక్స్ట్ మళ్ళీ క్లోజింగ్ సింబల్ ఎలా ఉండాలి, రైట్ పారాన్సిస్ ఉండాలి, అండ్ కర్లీ బ్రాసెస్ ఉండాలి, అండ్ స్క్వేర్ బ్రాకెట్ ఉండాలి.
ఇలా ఉంటే దట్ ఈస్ ద బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషన్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్. ఓకే, ఎలా చెక్ చేసుకోవాలి? నెక్స్ట్ ద చెక్ ఇఫ్ స్టాక్ టాప్ ఈస్ మ్యాచింగ్ సింబల్, ఇఫ్ ఎస్ పాప్. ఒకవేళ ఆ సింబల్ అనేది మ్యాచ్ అయితే దాన్ని మనం పాప్ చేసుకోవాలి, ఎల్స్ ఎక్స్ప్రెషన్ ఈస్ అన్బ్యాలెన్స్డ్, అంతే. ఓకే, నేను చెప్పే ఎగ్జాంపుల్ ఇది. ఫస్ట్ మనము ఎక్స్ప్రెషన్లో ఏముంటే వాటిని పుష్ చేసుకోవాలి. పుష్ చేసుకున్నాక నెక్స్ట్ మనము లాస్ట్లో ఎండింగ్లో మనకి ఎలా ఉండాలి, ఒక ఆర్డర్లో ఉండాలి. ఫస్ట్ ఏం ఎంటర్ అయిందో అదే ఉండాలన్నమాట, రైట్? అలా అంటే అది బ్యాలెన్స్డ్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్. సో ఇన్ఫిక్స్ నుంచి పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్లో కూడా ఇది యూజ్ చేసుకుంటాం అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడ ఇన్ఫిక్స్ ఎలా ఉంది, A+B*C ఉంది కదా, అంటే ఆపరేటర్స్ అనేవి లాస్ట్కి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పోస్ట్ ఫిక్స్ అనమాట. అంటే దట్ ఆపరేటర్స్ బేస్డ్ ఆన్ ప్రెసిడెన్స్. సో ఇక్కడ ప్రెసిడెంట్స్ ఉంటుంది, ప్రెసిడెంట్స్ ఆఫ్ ఆపరేటర్స్ అని ఉంటుంది, ఆపరేటర్స్ అండ్ ప్రెసిడెంట్స్ అని చెప్పేసి. అంటే ఈ స్టార్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది అండ్ ప్లస్కి తక్కువ వాల్యూ ఉంటుంది, లైక్ ప్రియారిటీ అనమాట. ఓకే, రైట్. సో పోస్ట్ ఫిక్స్ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ABC మల్టిప్లికేషన్ అండ్ ప్లస్ సింబల్ అలా, రైట్? సో నెక్స్ట్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్. పోస్ట్ ఫిక్స్ని ఎవాల్యుయేట్ చేసుకోనికి సపోజ్ మనకి ఇక్కడ ఏముంది, వాల్యూ అనేది ఎగ్జాంపుల్ 5 3 + 2 స్టార్ ఉంది కదా, దిస్ ఇస్ స్టాక్ అనుకుందాము. ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఫస్ట్ వాల్యూని పుష్ చేస్తాం, అంటే దీంట్లో స్టాక్లోకి యాడ్ చేస్తాం. సపోజ్ దీంట్లో ఏముందంటే 5 ఉంది అనుకుందాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ టాప్లోకి చూసుకున్నాక నెక్స్ట్ వాల్యూ ఏంటిది 3. సో దీంట్లో ఏముంది మనకి ఇప్పుడు 3 ఉంది. ఓకే, రైట్, స్టాక్లోకి పుష్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఏముంది మనకు ఆపరెంట్. సో ఎప్పుడైతే ప్లస్ వస్తుందో, ఆపరెంట్స్ వస్తాయో మనం ఏం చేసుకోవాలంటే పాప్ చేసుకోవాలి. ఈ ఎలిమెంట్స్ ఉన్నాయా, రెండింటిని పాప్ చేసి వీటికి ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఈ ఆపరేషన్ ఏంటిది, ఇక్కడ ప్లస్ 5 + 3 ఎంత 8. సో మన వాల్యూ ఏంటిది, దీని ప్లేస్లో మనకు వాల్యూ ఎంత 8. ఓకే, అలా. నెక్స్ట్ ఏముంది, ప్లస్ నెక్స్ట్ 2 ఉంది కదా, నెక్స్ట్ మనం దాన్ని ఏం చేసుకోవాలి, వి షుడ్ పుష్ 2 వాళ్ళని పుష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏముంది, మల్టిప్లికేషన్ ఉంది, అంటే స్టార్ అంటే ఏంటిది, వి షుడ్ పాప్ దీన్ని ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్ని. ఇప్పుడు మనకి ఏమవుతుంది, 8 × 2 = ఏంటిది 16. మనకి ఇక్కడ ఏమొస్తుంది వాల్యూ 16, రైట్? రిజల్ట్ ఏంటిది 16, అంతే, సింపుల్. నెక్స్ట్ ఫంక్షన్ కాల్స్ ఆర్ రికర్షన్. రికర్షన్ మీన్స్ వీఆర్ కాలింగ్ ఎ ఫంక్షన్ అగైన్ అండ్ అగైన్ రికర్సివ్లీ. నెక్స్ట్ సిస్టమ్ మెయింటైన్స్ ఎ కాల్ స్టాక్ టు స్టోర్ ఫంక్షన్ పారామీటర్స్, లోకల్ వేరియబుల్స్, రిటర్న్ అడ్రసెస్. నెక్స్ట్ అండు అండ్ రీడు ఆపరేషన్స్ అండ్ అప్లికేషన్స్. మనకు టెక్స్ట్ ఎడిటర్స్లో, ఫోటోషాప్లో, మొబైల్ యాప్స్లో ఇది ఎందుకు యూజ్ అంటే అండు అండ్ రీడు కోసం ఆప్షన్స్ ఉంటాయి కదా. లైక్ అండు అంటే లాస్ట్ మళ్ళీ ప్రీవియస్ పొజిషన్కి వెళ్ళడానికి, రీడు అంటే నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళడానికి, రైట్? సో అండులో ఏమో పాప్ అండ్ రీడు ఏమో పుష్ రివర్స్ యాక్షన్ అనమాట. నెక్స్ట్ బ్రౌజర్ ఆల్సో ఈ ఫైర్ రాసే సరిపోతుంది మీకు, ఇందులో అవసరం లేదు. నెక్స్ట్ అరే అండ్ లింక్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్స్. ఒక స్టాక్ని మనము అరే యూజ్ చేసుకుని ఎలా రిప్రజెంట్ చేస్తాము, నెక్స్ట్ లింక్డ్ లిస్ట్ యూజ్ చేసుకుని ఎలా రిప్రజెంట్ చేస్తాము అనేది టాపిక్, రైట్? మనకు అరే అంటే ఏంటిది ఇలా ఉంటుంది, రైట్? నెక్స్ట్ స్టాక్ ఎలా ఉంటుంది. సో అరేలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం మనము స్టాక్లో పుష్ చేసుకోవాలి, అది పాప్ చేసుకోవాలంటే ఎలా చేసుకుంటాం అనేది టాపిక్. సో ఫస్ట్ చూసుకుందాం ఇక్కడ అరే అండ్ లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్స్. స్టాక్ ఇంప్లిమెంటేషన్ మెథడ్స్లో 2 అనమాట. సో ఇట్ ఈస్ స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ విచ్ ఫాలోస్ ద లాస్ట్ అండ్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్. దట్ మీన్స్ లాస్ట్ ఎలిమెంట్ విచ్ ఇస్ ఎంటర్ లాస్ట్ that will be deleted first. The element which is inserted last that will be deleted first. Okay, so దీంట్లో 2 ways ఉంటాయి. అవి ఏంటి అంటే అరే రిప్రజెంటేషన్ ఒకటి, లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ ఒకటి. లెట్స్ సీ ద ఫస్ట్ వన్, అరే రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్. దట్ మీన్స్ ఇట్ యూజెస్ ఏ ఫిక్స్డ్ అరే టు స్టోర్ స్టాక్ ఎలిమెంట్స్. సో ఏం చేస్తుంది అంటే అరే రిప్రజెంటేషన్లో ఒక ఫిక్స్డ్ అరేని యూజ్ చేసుకుంటాయి అనమాట. ఇట్ యూజెస్ ఏ ఫిక్స్డ్ అరే టు స్టోర్ ద స్టాక్ ఎలిమెంట్స్. సపోజ్ ద అరే ఆఫ్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 అనుకుందాము, అంటే 0 నుంచి 3 వరకు. ఓకే, రైట్, 0 నుంచి 3 వరకు. సో ఇట్ యూజెస్ ఎ ఫిక్స్డ్ సైజ్ అరే టు స్టోర్ ద స్టాక్ ఎలిమెంట్స్, అదొకటి. నెక్స్ట్ ఇట్ యూజెస్ అన్ ఇంటీజర్ టాప్ టు ఇండికేట్ ద ఇండెక్స్ ఆఫ్ అన్ టాప్ ఎలిమెంట్. సో ఇది ఏం యూజ్ చేసుకుంటుంది, ఈ టాప్ ఉంది కదా TOP, దీన్ని యూజ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఈ ఇండెక్స్ ఉంది కదా, ఇండెక్స్ని రిప్రజెంట్ చేసుకోనికి ఇట్ యూజెస్ దిస్ టాప్. ఓకే, రైట్. సో మనము అరే ఉంది కదా, ఈ అరేలో ఇనీషియల్ ఏంది ఇట్లా తెలుసుకుంటామంటే ఇఫ్ ద టాప్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అంటే ఇనీషియల్ అనమాట. టాప్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అంటే అది స్టార్టింగ్లో ఉందని ఇనీషియల్ అని చెప్పేసి తెలుస్తుంది. దీంట్లో మనకు ఆపరేషన్స్ ఏంటి, జనరల్గా పుష్, పాప్, పీక్ అండ్ ఈజ్ ఎంటీ అది ఉంటుంది కదా, లైక్ అలా. సో పుష్ అంటే ఏంటి, వి షుడ్ ఇన్సర్ట్ డాటా ఇంటూ ద స్టాక్. ఓకే, ఎంతవరకు ఎంటర్ చేసుకోవచ్చు, సపోజ్ ఇది ఒక స్టాక్ అనుకుందాము, ఈ స్టాక్లో ఎంతవరకు ఎంటర్ చేసుకోవచ్చు అంటిల్ ద టాప్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ మ్యాక్స్ అయితే అంటే ఫుల్ అయిపోయిందని తెలుసుకునేంత వరకు మనము ఎలిమెంట్స్ని దీంట్లోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు స్టాక్లోకి. ఒకవేళ ఆ స్టాక్ ఓవర్ఫ్లో అయితే వీ కెనాట్ గో ఫర్దర్ ఇన్సర్టింగ్ ఆఫ్ డాటా, రైట్? అదనమాట పుష్. దాంట్లో మనకి ఇప్పుడు ఏంది, చెక్ ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ -1 స్టాక్ ఓవర్ఫ్లో. ఫస్ట్ టైం చెక్ చేసుకోవాలి మనము, ఆ టాప్ వాల్యూ చెక్ చేసుకోవాలి. టాప్ వాల్యూ అనేది మ్యాక్స్ -1 ఉంటే అట్ ఈస్ ఫుల్,
దట్ స్టాక్ ఈస్ ఫుల్ కంప్లీట్లీ, వీ కెనాట్ యాడ్ ద డాటా ఫర్దర్లీ అని చెప్పేసి మీనింగ్. ఒకవేళ టాప్ ఈజ్ ఈక్వల్స్ టాప్ ప్లస్ 1 అయితే వీ కెన్ ఎంటర్ ద డాటా, రైట్. అంటే ఇంకా ఉంది, నెక్స్ట్ టాప్ ఉంది, నెక్స్ట్ వాల్యూ ఉంది. సపోజ్ ఇక్కడ ఉన్నాము స్టాక్, ఇది టాప్, నెక్స్ట్ ఇంకో ట్యాక్ ఉంది అంటే మనము ఇక్కడ అయిపోయినాక దీనిలో కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇక్కడ ఉంది, దిస్ ఇస్ అ స్టేజ్ ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ -1. మ్యాక్స్ -1 అంటే స్టాక్ ఓవర్ఫ్లో మొత్తం ఫిల్ అయిపోయిందని చెప్పేసి. సో మనము ఇంకా ముందు డాటాని యాడ్ చేయలేము. నెక్స్ట్ ఆపరేషన్ ఇస్ పాప్ మీన్స్ డిలీట్. సో దిస్ ఇస్ స్టాక్, మనం దీనిలోకి వెళ్ళి డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఉంది లాస్ట్ అండ్ ఫస్ట్ అవుట్ కాబట్టి లాస్ట్ నుంచి మనం ఫస్ట్ డిలీట్ చేసుకుంటూ పోతూ ఉంటాం, అంటే లాస్ట్ నుంచి కిందికి పోతూ ఉంటాం. లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ ఫస్ట్ డిలీట్ అయిపోతుంది కదా. అప్పుడు మనం ఏ కండిషన్ చెక్ చేసుకోవాలంటే ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు -1. -1 అంటే ఏంటిది? టాప్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అంటే ఆ స్టాక్ ఇనీషియల్ అనమాట, అంటే ఎంటీ స్టాక్ అని. ఓకే, స్టాక్ అండర్ ఫ్లో అంటే ఇట్ ఈస్ ఎంటీ స్టాక్ అని చెప్పేసి ఆ టాప్ చెక్ చేసుకుందాం అనుకో. ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు -1 వస్తే మనం లాస్ట్కి వచ్చేసినాము, ఇంకా దాంట్లో ఎలిమెంట్స్ ఏం లేవు, డిలీట్ చేయలేము అని చెప్పేసి అర్థం. ఒకవేళ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అయిందనుకో, టాప్ ఈజ్ ఈక్వల్స్ టాప్ -1 అయిందనుకో, ఇంకో టాప్ ఉంది, కింద ఎలిమెంట్స్ ఉన్నవి, మనం ఇంకా డిలీట్ చేయాల్సి ఉన్నది అని చెప్పేసి ఇండికేషన్ అనమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద పాప్ ఆపరేషన్. పీక్ అంటే డైరెక్ట్ ఏం చేస్తారంటే ఆ స్టాక్ టాప్ వాల్యూ ఉంటుంది కదా, దాంట్లో వాల్యూస్ని రిటర్న్ చేస్తారు వితౌట్ రిమూవింగ్ ఎనీ వాల్యూ. దాన్ని రిమూవ్ చేయకుండా ఆ వాల్యూని రిటర్న్ చేస్తారు అనమాట. అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది, అండ్ మెమరీ లొకేషన్ అనేది కూడా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ది అడ్వాంటేజ్ చూసుకుంటే అరే అనేది ఫిక్స్డ్ సైజ్ కదా, ఫిక్స్డ్ సైజ్ కాబట్టి ఇన్ కేస్ అది ఓవర్ఫ్లో అయింది అనుకో డేటా అనేది, మనం మళ్ళీ ఇంక ఎక్స్ట్రా డేటాని యాడ్ చేయలేము, డిలీట్ చేయలేము, రైట్. అలా సో మెమరీ అనేది మేబీ వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇది అరే రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్. ఒక స్టాక్ని అరేస్ యూజ్ చేసుకొని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇలా రిప్రజెంట్ చేసుకుంటాము. నెక్స్ట్ లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్. సో ఇప్పుడు లింక్ లిస్ట్ యూజ్ చేసుకొని ఒక స్టాక్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఫస్ట్ సింగిల్ లింక్ లిస్ట్ చూసుకుందాము. సో దీంట్లో కూడా దేంట్లోనే టాప్ని యూజ్ చేసుకుంటాం. మనం టాప్తో కంపేర్ చేసుకొని ఒకవేళ పుష్ చేసుకోవాలంటే ఆ టాప్ వాల్యూ అనేది మ్యాక్సిమం ఫిల్ అయితే మనం ఇంకా ఎలిమెంట్స్ని పుష్ చేసుకోలేము, యాడ్ చేసుకోలేము. ఒకవేళ టాప్ వాల్యూ అనేది మొత్తం కిందికి వెళ్ళినా అండర్ ఫ్లో అంటే మనం ఇంకా దాంట్లోకి ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి డిలీట్ చేయలేము, బికాజ్ ద స్టాక్ ఈజ్ ఎంప్టీ. అలా కంపేర్ చేసుకొని పర్ఫార్మెన్స్ చేస్తాం, ఆపరేషన్స్ అనేవి పర్ఫార్మ్ చేస్తాం అనమాట, రైట్. ఇలా మనకు లింక్ లిస్ట్ అంటే ఏంటిది? నోడ్స్ ఉంటే ఆ దోస్ నోడ్స్ విల్ బి కనెక్టెడ్ విత్ ఏ సింగిల్ నోడ్, సింగిల్ లింక్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ దిస్. సో దీంట్లో మనకు నోడ్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద నోడ్స్, 3 nodes. దీస్ ఆర్ లింక్డ్ విత్ అ సింగిల్ లింక్. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ అ సింగిల్ లింక్ లిస్ట్. సో దీనిలో 2 elements ఉంటాయి. One is data and one is a next address, that pointer address. This address of a next node. So this node address will be contained in this box element. So this is about a single link list. ఇది దాని స్ట్రక్చర్. సో ఇనిషియల్ కండిషన్ ఏంటి మనకు? టాప్ ఈజ్ ఈక్వల్స్ టు నల్ అవ్వాలి. టాప్ ఈజ్ ఈక్వల్స్ టు నల్ అయితే వీ కెన్ పుష్. సో నార్మల్గా దీంట్లో ఇనిషియల్ అంటే సపోజ్ దిస్ ఇస్ స్టాక్. ఈ స్టాక్ ఇనిషియల్లో ఉంది, స్టార్టింగ్లో ఉంది, అట్లా తెలుస్తుంది మనకు టాప్ వాల్యూ అనేది నల్ అయితే, అంటే టాప్ వాల్యూ నల్ అయితే ఈ స్టాక్ అనేది ఎంప్టీ ఉంది. సో వీ కెన్ పుష్ సమ్ ఎలిమెంట్స్, సమ్ డాటా ఇన్ టు ది స్టాక్ అని అర్థం అనమాట. ఓకే, రైట్. అదే అరేలో ఎలా మనకు టాప్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అయితే ఇనిషియల్ వాల్యూ స్టార్టింగ్లో ఉందని చెప్పేసి. ఓకే, ఇదైతే టాప్ ఈజ్ ఈక్వల్స్ టు నల్ అయితే ఇనిషియల్లో ఉందని చెప్పేసి. దానిలో ఆపరేషన్స్ వచ్చేసి మనకు పుష్. మనం ఏం చేసుకోవాలి? ఒక నోడ్ని క్రియేట్ చేసుకోవాలి, రైట్. నోడ్లో ఏముంటాయి మనకు? డాటా ఉంటుంది, అంటే మనం ఏమైతే డాటా ఎంటర్ చేస్తామో డాటా ఉంటుంది. నెక్స్ట్ నోడ్, దీంట్లో ఏముంటుంది? ఈ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ దీంట్లో ఉంటుంది. అంటే మనం ఈ నోడ్కి వెళ్ళేసి నెక్స్ట్ డాటాని ఏమి ఎంటర్ చేసుకోవాలి? సపోజ్ మనం ఫస్ట్ ఇక్కడ ఎక్స్ అనే డాటాని ఎంటర్ చేసుకుందాం. నెక్స్ట్ డాటా ఏంటిది? వై అనుకుందాము, రైట్. సో దీంట్లో ఏముంటుంది అంటే ఈ వై నోడ్ ఉంది కదా, ఈ వై డాటా నోడ్ అడ్రస్ మొత్తం దీంట్లో ఉంటుంది. అంటే మనం ఇక్కడికి వెళ్తే ఈ వై డాటా ఉంటుంది, దాన్ని మనం దీంట్లో ఎంటర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అనమాట, రైట్. సో పాప్ అంటే ఏంటిది? రిలేషన్. ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు నల్, టాప్ వాల్యూ నల్ అయితే ఏంటిది? ఎండింగ్. అంటే దాంట్లో ఏం లేదు, ఏం లేనప్పుడు మనం డిలీట్ చేస్తామా, పాప్ చేయలేము, రైట్. ఆ కండిషన్ చెక్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద పుష్ అండ్ పాప్ ఆపరేషన్స్. పీక్ అంటే లాస్ట్లో ఉంటాయి. అడ్వాంటేజ్ చూసుకుంటే ఇక్కడ నో ఓవర్ఫ్లో, ఎఫిషియెంట్ మెమరీ యూసేజ్. సో ఇక్కడ ఎందుకంటే ఫిక్స్డ్ సైజ్ ఏం లేదు కాబట్టి ఓవర్ఫ్లో ఏమి ఉండదు, అండ్ మెమరీ యూసేజ్ కూడా ప్రాపర్గానే ఉంటుంది. కొంచెం స్లో ఉంటుంది ప్రాసెస్ అనేది, అది. నెక్స్ట్ టాపిక్ ఇస్ అబౌట్ ద క్యూ. ఇప్పటిదాకా మనకు స్టాక్ గురించి అయిపోయింది, ఇప్పుడు క్యూ అనమాట. సో స్టాక్ క్యూ డిఫరెన్స్ ఏంటంటే స్టాక్ ఏమో లాస్ట్ అండ్ ఫస్ట్ అవుట్ ఫాలో అవుతుంది, క్యూ ఏమో ఫస్ట్ అండ్ ఫస్ట్ అవుట్. స్టాక్ అంటే లాస్ట్ అండ్ ఫస్ట్ అవుట్ కదా, లాస్ట్లో ఏం ఎంటర్ అవుతుందో దాన్ని ఫస్ట్ మనం డిలీట్ చేస్తాం. ఇది అలా కాదు, ఫస్ట్ ఏం ఎంటర్ అవుతుందో దాన్ని ఫస్ట్ డిలీట్ చేస్తాం అనమాట. దట్ ఈస్ అబౌట్ ద క్యూ, డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాక్ అండ్ క్యూ. ఓకే, క్యూ మీన్స్ ఇట్ ఈస్ a linear data structure. Stack and queue both are linear data structures which follows. Stack follows the last and first out, it follows the first and first out principle. Okay, that means the first element which is inserted that will be deleted first. Example చూసుకోండి, people standing in the line in a ticket counter. Suppose ఇక్కడ this is a call line, దీంట్లో ఏమైంది? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, లాస్ట్ పర్సన్. సో ఇక్కడ ఫస్ట్ ఎవరు వెళ్ళిపోతారు?
ఫస్ట్ ఈ పర్సన్ ఏం చేస్తాడు, టికెట్ తీసుకుంటాడు. అంటే ఇక్కడ ఫస్ట్లో ఎవరు నిల్చున్నాడో వాడే ఫస్ట్ టికెట్ తీసుకొని వెళ్ళిపోతాడు. అలా లాస్ట్ వీళ్ళందరూ అయిపోయినాక ఈయనకి వస్తుంది, ఈయన ఛాన్స్ వస్తుంది, అప్పుడు టికెట్ తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే ఫస్ట్లో ఎవరు ఉంటారో వాళ్ళు ఫస్ట్ రిమూవ్ అయిపోతారు అనమాట. రైట్. అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటామంటే CPU టాస్క్ షెడ్యూలింగ్లో, హ్యాండ్లింగ్ రిక్వెస్ట్లో, ప్రింటర్ క్యూలో, కాల్ సెంటర్ సిస్టమ్స్లో యూజ్ చేసుకుంటాం అనమాట దీన్ని. అండ్ మెయిన్గా ఇక్కడ యూజ్ చేసుకుంటాం అంటే బెట్ ఫస్ట్ సర్చ్లో, BFSలో. దీని ఆపరేషన్స్ చూసుకుందాము. మనకి స్టాక్ కేసులోనైతే ఇన్సర్షన్కి డిలీషన్కి పుష్ పాప్ అనుకుందాం కదా. పుష్ అంటేనేమో ఇన్సర్షన్ ఆఫ్ డేటా, యాడింగ్ ఆఫ్ ఎలిమెంట్స్, అండ్ పాప్ అంటేనేమో డిలీషన్ ఆఫ్ డేటా. ఇందులో ఇన్సర్షన్ ఆఫ్ డేటా అంటే NQ అండ్ డిలీషన్ ఆఫ్ డేటా అంటే DQ. ఓకే రైట్. NQ అంటే ఏంటిది, యాడ్స్ అన్ ఎలిమెంట్ ఎట్ ద రీర్ ఎండ్ ఆఫ్ ఎ క్యూ. రీర్ ఎండ్ మీన్స్ లాస్ట్లో. నెక్స్ట్ డిలీట్ అంటే ఫ్రంట్ ఎండ్, ఫ్రంట్ నుంచి డిలీట్ చేస్తుంది అలా అనమాట. రైట్. నెక్స్ట్ పీక్ అంటే లాస్ట్లో మనకు ఇది క్యూ అనుకుందాము, లాస్ట్లో ఎలిమెంట్ అంటే పీక్, లాస్ట్లో మ్యాక్సిమం టాప్ ఎట్ ద ఎండ్ ఆఫ్ క్యూ. నెక్స్ట్ ఈజ్ ఎంటీఆర్ ఈజ్ ఫుల్ అంటే ఇది ఏం చేస్తుంది, క్యూ అనేది ఎంటీ ఉందా మొత్తం ఫుల్ అయిపోయిందా అని చెప్పేసి చెక్ చేసుకుంటాను అనమాట. సో దీంట్లో 2 kinds of representations ఉంటాయి, జస్ట్ లైక్ వీ హ్యావ్ సీన్ ద స్టాక్ కండిషన్. Stack is implemented by the array and the linked list. Similarly, queue can also be implemented by the array and the single linked list. First, let's see the array with the queue. Okay, so దాంట్లో మన స్టాక్లో ఏముంది, టాప్ని యూజ్ చేసుకున్నాం కదా, చెక్ చేసుకోనికి ఇన్సర్షన్ చేయొచ్చు, డిలీషన్ చేయొచ్చు, ఆపరేషన్స్ అనేవి. దీంట్లో ఏం చేసుకుంటాం అంటే 2 pointers ఉంటాయి. ఒకటి ఫ్రంట్ ఎండ్ అంటాము, రేర్ ఎండ్ అంటాము. ఫ్రంట్ అంటేనేమో ఫస్ట్ది, రేర్ అంటేనేమో లాస్ట్ అనమాట. ఓకే, ఫ్రంట్ అండ్ రేర్ అంటాము సింపుల్గా. సో ఫ్రంట్ అంటేనేమో ఫస్ట్ స్టార్టింగ్ ఎలిమెంట్ అంటాము, రేర్ అంటేనేమో లాస్ట్ ఎలిమెంట్. సపోజ్ దిస్ ఇస్ అ క్యూ, దీన్ని క్యూ అనుకున్నాం, డాట్ వెరీ షార్ట్ అబౌట్ డాట్. సపోజ్ నేను ఇది క్యూ అనుకుంటున్నా. ఓకే, ఇది ఒక క్యూ. సో ఫస్ట్ ఇదేంటి, దీన్ని ఫ్రంట్ అంట, దీన్ని ఏమంటా నేను ఫ్రంట్ అంట. నెక్స్ట్ దీన్ని లాస్ట్లో ఏమంటా రేర్ అంట. ఓకే, లాస్ట్ ఎలిమెంట్ ఏమంటా, లాస్ట్ ఎలిమెంట్ని రేర్ అంటాను, ఫ్రంట్ని రేర్ని. ఒకవేళ మనము ఇన్సర్ట్ చేయాలంటే ఏంటిది, ఫస్ట్ ఎలిమెంట్ని చూసుకోవాలి. ఒకవేళ ఈ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్స్ టు నల్ అయితే, ఓకే ఫ్రంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇనీషియల్ నల్ అయితే వీ కెన్ ఎంటర్ ద డాటా. ఓకే రైట్. నెక్స్ట్ ఇఫ్ రేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫుల్ అయితే, అంటే ఇంకా మొత్తానికి ఇది ఫుల్ అయిపోయింది ఇనీషియల్గా లేదు అని అంటే మనము వీ కెనాట్ యాడ్ ద డాటా. రైట్, చూసుకుందాం. ఫస్ట్ NQ అంటే ఏంటిది, ఇన్సర్షన్ ఆఫ్ డాటా. ఒక అరేలో మనము డాటాని ఎంటర్ చేస్తున్నాము. సో అప్పుడు చెక్ చేసుకుంటాం, ఇఫ్ రేర్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ -1 అంటే టాప్ మొత్తం అయిపోయింది, ఫిల్ అయిపోయింది అని చెప్పేసి అప్పుడు క్యూ ఓవర్ఫ్లో. ఓకే, ఇఫ్ రేర్ అంటే ఏంటి, లాస్ట్ ఎలిమెంట్ అనేది ఆ సైజ్ ఆ క్యూ సైజ్కి ఈక్వల్ అయింది అనుకో, అప్పుడు ఏంది క్యూ ఓవర్ఫ్లో, అంటే ఆ క్యూలో మొత్తం ఎలిమెంట్స్ అనేవి ఫిల్ అయినా అని చెప్పేసి అర్థం. ఓకే, ఈ ఎల్స్ ఇఫ్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అంటే ఇనిషియల్ అనమాట. ఇనిషియల్ స్టేట్ దీంట్లో ఎలా రిప్రజెంట్ చేస్తామనంటే క్యూలో రిప్రజెంట్ స్టేట్ ఇనిషియల్ వచ్చేసి ఫ్రంట్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అయితే ఆ క్యూ అనేది ఇనిషియల్లో ఉంది, ఇంకా ఎలిమెంట్స్ ఏం యాడ్ చేయాలని చెప్పేసి. రేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అన్న కూడా ఇనిషియలే. Okay, so initial states are represented by the front is equals to -1 and rear is equals to -1. So next, that is this queue overflow will be represented with the help of if rear is equals to max -1 అయితే ఆ క్యూ అనేది మొత్తం ఫిల్ అయిపోయిందని చెప్పేసి అర్థం. ఓకే, ఇలా. సో ఇప్పుడు ఇనిషియల్ అంటే చెక్ చేసుకుంటాం, if front is equals to -1 అయితే front is equals to 0, that is rear is equals to rear plus 1 అంటే ఎలిమెంట్స్ని మనం ఇంకా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అర్థం అనమాట. నెక్స్ట్ డిలీషన్ అనేది అరే. సో ఇప్పుడు ఎలిమెంట్స్ మనము డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకోవచ్చు అంటే ఏంటిది, ఫస్ట్ అండ్ ఫస్ట్ అవుట్ కదా, ఎప్పుడు చెక్ చేసుకోవచ్చు మనము ఆ క్యూ అనేది అండర్ఫ్లో అయ్యే వరకు, అంటే ఆ క్యూలో ఎలిమెంట్స్ ఇంకా ఏం లేవు, క్యూ అనేది ఎంటీ అయింది అంతవరకు మనం డిలీట్ చేసుకోవచ్చు ఎలిమెంట్స్ని. మనం ఆ క్యూ అనేది ఎలా ఎంటీ అయిందా లేదా అని ఎట్లా చెక్ చేసుకుంటామంటే బై ద కండిషన్ వాట్, ఫ్రంట్ చెక్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్స్ టు -1, ఫ్రంట్ ఈజ్ ఈక్వల్స్ -1 అంటే ఏంటిది, ఇనిషియల్ స్టేట్. ఇనిషియల్ స్టేట్ అంటే ఏంటిది, ఆ స్టార్టింగ్లో ఉందని చెప్పేసి. స్టార్టింగ్లో ఉంటే ఫస్ట్ ఎలిమెంటే కదా, ఫస్ట్ ఎలిమెంట్ మనం రిమూవ్ చేసుకోవచ్చు అలా. నెక్స్ట్ దీని డ్రాబ్యాక్ ఏంటంటే వెల్ ఎలిమెంట్స్ ఆర్ డిలీటెడ్, ఎంప్టీ స్పేసెస్ ఆర్ నాట్ రీయూజ్డ్. ఓకే, క్యూ కదా, దీంట్లో ఫస్ట్ మనం ఎలిమెంట్స్ని డిలీట్ చేసినాము, బట్ ఇప్పుడు అది ఏంటది, ఇది ఎంప్టీ స్పేస్, దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చా మళ్ళీ అంటే ఎస్ నో వీ కెనాట్ యూజ్ దిస్ అలా అనమాట. దిస్ ఇస్ డ్రాగ్ బ్యాక్. సో దీనికి ఈ డ్రాబ్యాక్ని మనము ఓవర్కమ్ చేయడానికి వీ హ్యావ్ సర్కిల్ లింక్ లిస్ట్లో యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్. సో ఇప్పుడు అరేతో రిప్రజెంట్ చేసినాం, ఒక అరేలో క్యూలో ఉన్న ఎలిమెంట్స్ని మొత్తం మనం అరేలో స్టోర్ చేసుకుంటాం అనుకున్నాం అనుకో, ఇలా చేసుకుంటాము. ఎలా యూజ్ చేసుకుంటాం, NQ DQ, దీంట్లో రేర్ని అండ్ ఫ్రంట్ని యూజ్ చేసుకొని కంపేర్ చేసుకొని ఇన్సర్షన్ డిలీషన్ ఆపరేట్ చేసుకుంటాం అనమాట, లైక్ NQ అండ్ DQ. సిమిలర్లీ లింక్ లిస్ట్ కూడా ఎలా చేసుకుంటాం అనేది చూసుకుందాం ఇక్కడ. సో లింక్ లిస్ట్ అంటే ఏంటి, మనకు సింగిల్ లింక్ లిస్ట్ యూజ్ చేసుకుందాం ఇక్కడ. సో నోడ్ ఒక నోడ్ 2 డిఫరెంట్ నోడ్స్ అనుకుందాము, దిస్ విల్ బి లింక్డ్ బై ద సింగిల్ నోడ్, 2 ఎలిమెంట్స్ ఉంటాయి,
రైట్. దిస్ ఇస్ ద డాటా నోడ్ అండ్ దిస్ ఇస్ ద అడ్రస్ ఆఫ్ దిస్ నెక్స్ట్ నోడ్, రైట్. సో దీంట్లో మనకు 2 పాయింటర్స్ ఉంటాయి అనమాట. ఒకటేమో ఫ్రంట్, ఒకటేమో రియర్, అంటే లాస్ట్ నోడ్. ఇది ఫ్రంట్, ఇది రియర్, ఫస్ట్ నోడ్, ఇది లాస్ట్ నోడ్. సో ఇప్పుడు దీంట్లో మనం ఎన్క్యూ ఆపరేషన్, ఈ లింక్ లిస్ట్లో మనము నోట్స్ని ఎంటర్ చేసుకోవాలి, డాటా ఎంటర్ చేసుకోవాలి. దట్ మీన్స్ ఎన్క్యూ ఆపరేషన్. డిలీట్ చేసుకోవాలంటే డీక్యూ ఆపరేషన్. ఓకే. సో ఫస్ట్ మనం ఎంటర్ చేసుకోవాలంటే మనం ఏం చేసుకోవాలి, ఒక నోడ్ని క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ వీ షుడ్ క్రియేట్ ఏ నోడ్. క్రియేటెడ్ ఏ నోడ్, ఒక నోడ్ క్రియేట్ చేసుకుందాం. దెన్ ఇప్పుడు ఇఫ్ ఒకవేళ క్యూ అనేది ఎంటీ అయితే ఎప్పుడు చెక్ చేసుకుంటాం మనము, ఇఫ్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్స్ టు రియర్, అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్ ఎలిమెంట్ అయితే దట్ ఈస్ అ న్యూ నోడ్. సపోజ్ ఇది ఒక నోడ్ అనుకుందాము. దీంట్లో ఫ్రంట్ ఏంటిది, ఇదే. రియర్ ఏంటిది, ఇదే. అంటే ఫ్రంట్ స్టార్టింగ్ నోడ్ ఇదే, ఎండింగ్ నోడ్ కూడా ఇదే. అప్పుడు ఏం చేసుకుంటాం మనము, దిస్ ఇస్ అ న్యూ నోడ్ అని చెప్పేసి. ఒక నోడ్ న్యూ అని ఎప్పుడు తెలుసుకుంటామంటే ఫ్రంట్ ఈజ్ ఈక్వల్స్ టు రియర్, అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్ ఎలిమెంట్. ఇది సింగిల్ నోడ్ కాబట్టి దీంట్లో ఫ్రంట్ ఇది అవుతుంది, రియర్ ఇది అవుతుంది. సో దర్ ఇస్ అ న్యూ నోడ్. అలా ఎల్స్ రీడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్. ఒకవేళ ఈ లాస్ట్ ఎలిమెంట్ అనేది నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటే ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ నోడ్. రియర్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్ అవుతుంది. అప్పుడు రియర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్కడ పోతుంది, న్యూ నోడ్కి వెళ్ళిపోతుంది. ఓకే, రైట్. అలా నెక్స్ట్ డీక్యూ ఆపరేషన్. ఇఫ్ క్యూ ఈజ్ ఎంప్టీ అంటే అండర్ఫ్లో చెక్, క్యూ అంటే ఇలా ఉంటుంది కదా, అండర్ఫ్లో చెక్ చేసుకోవాలి. అండర్ఫ్లో అంటే ఏంటిది, నాట్ ఎంప్టీ చెక్ చేసుకోవాలి, ఎంప్టీ అయిందా లేదా అని చెప్పేసి. ఒకవేళ ఎంప్టీ అయితే వీ కెనాట్ డిలీట్ ద డాటా. అలా అడ్వాంటేజ్ చూసుకోండి, ఇక్కడ నో నీడ్ ఫర్ ఫిక్స్డ్ డైనమిక్ మెమరీ అండ్ ఇలా. సో దిస్ ఇస్ అబౌట్ ద కంప్లీట్ ఫస్ట్ యూనిట్. దీంట్లో మనకి ఏమున్నాయి, ఫస్ట్ చూసుకుంది ఏంది, డాటా స్ట్రక్చర్ అంటే ఏంటిది. బికాస్ టు మేనేజ్ ద డాటా, టు ఆర్గనైజ్ ద డాటా స్ట్రక్చర్ ఈజ్ ఇంపార్టెంట్. దాంట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్, డాటా టైప్స్ ఉంటాయి. డాటా టైప్స్లో మనకు ప్రిమిటివ్ ఉంటాయి, నాన్ ప్రిమిటివ్ ఉంటాయి. ప్రిమిటివ్ అంటేనేమో జనరల్ టైప్స్, ఇంటీజర్, ఫ్లోట్, బూలియన్, డాటా, క్యారెక్టర్ అవి. నెక్స్ట్ నాన్ లీనియర్ అంటేనేమో 2 టైప్స్ ఉంటాయి. నాన్ లీనియర్లో మనకు స్టాక్స్, క్యూస్ ఉంటాయి, అండ్ అరేస్, స్టాక్స్, క్యూస్ అవి ఉంటాయి లీనియర్లో. నాన్ లీనియర్లో మనకు హ్యాషింగ్ ఉంటుంది. హ్యాషింగ్ దీంట్లో లేదు మనకు ఫస్ట్ యూనిట్లో. నెక్స్ట్ యూనిట్లో మనకు హ్యాషింగ్ గురించి ఉంటుంది. రైట్. స్టాక్ అంటేనేమో విచ్ ఫాలోస్ ద లాస్ట్ అండ్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్, అండ్ క్యూ అంటేనేమో ఇట్ ఫాలోస్ ద ఫస్ట్ అండ్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్. దాంట్లో మనకు ఆపరేషన్స్. మళ్ళీ పుష్ అంటేనేమో స్టాక్లో ఇన్సర్ట్ చేసుకోవాలి డాటాని, అండ్ పాప్ అంటేనేమో డిలీట్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ క్యూలోనేమో ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఎన్క్యూ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము, అండ్ డిలీషన్ చేసుకోవాలంటే డీక్యూ యూజ్ చేసుకుంటాము. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ యూనిట్ ఆఫ్ data structures. If you like the content, please do like and share and subscribe also. Thanks for watching.